ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కష్టాల్లో మిమ్మల్ని వదిలివేసిన వారు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారు, మీ విలువ గుర్తించలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వారి అవసరం కోసం మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఏ వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి అయితే ఏప్రిల్ 11, 12 తేదీల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నారు. మీరు ఏంటంటే ప్రతిదీ ఆలోచిస్తూ ఉండాలి. నిన్ను కష్టాల్లో వదిలేసిన వారు నీ వాళ్ళు నిజంగా నీ వాళ్ళ అనేది కూడాను నీ వద్ద ఏమీ లేనప్పుడు నేను చూసినటువంటి వాళ్ళు నీ యొక్క విలువను గుర్తిస్తారా? లేదంటే ఎందుకంటే ఇది ఇప్పుడు కూడాను నేను ఊహించని విధంగానే ఉంటుంది. మరి ఎందుకంటే మీ యొక్క జీవితంలో నీవు ఎక్కడ కూడా నిలబడ్డతావో, ఎవరు నిన్ను నిజంగా ప్రేమిస్తారో, ఎవరు నిన్ను అవసరానికి నిన్ను వాడుకుంటారో, అవసరానికి వారి యొక్క అవసరానికి నీ దగ్గరికి వస్తూ ఉంటారో స్పష్టంగా అయితే నీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏం మారింది, వాళ్ళలో మార్పు వచ్చిందా, లేదంటే మీరే మారారా? అదే నువ్వు అదే వాళ్ళు కదా. మరి నీ ముందు నిలబడి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే మన యొక్క జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేక ఇబ్బంది అనేది పడుతున్నటువంటి సందర్భాల్లో చాలా ఉంటాయి కదా. తిని తినక, కట్టి కట్టక ఎంతో అవసరాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటావు. ఎక్కడా కూడాను నువ్వు రూపాయి అనేది సహాయం చేసింది ఏది కూడా, ఎవరు కూడా నీకు సహాయం చేసింది కూడా లేదు. అయితే ఈ సమయంలో ఎవరికి అవసరం లేనటువంటి వ్యక్తిగా మీరు నిలబడ్డారు. ఎవరికి కూడా అవసరం లేనటువంటి వ్యక్తిలా మీరు కనిపిస్తున్నారు. అప్పుడే చాలామంది నీ యొక్క విలువను తగ్గించారు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ యొక్క పరిస్థితిని చూసి నిర్ణయిస్తుంది. నీ యొక్క వ్యక్తిగతాన్ని, నీ యొక్క నీ యొక్క మంచితనాన్ని ఎప్పుడు కూడా గమనించలేదు. కాబట్టి అక్కడే వాళ్ళు అయితే నిన్ను చీకొట్టినటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఆ యొక్క అవమానాలు, వెన్నుపోటులు ఇటువంటివి అన్నీ కూడా నిజం. అంటే నిన్ను అవమానించి వెళ్ళినటువంటి వాళ్ళు నిజంగా నిన్ను ద్వేషించలేదు కదా అని వాళ్ళు ద్వేషించింది నీ యొక్క బలహీనత పరిస్థితిని, నీ యొక్క చేతగానటువంటి తనాన్ని, నీ దగ్గర డబ్బు లేదని చెప్పేసి నిన్ను
అవహేళన చేసి నీ యొక్క పరిస్థితిని అన్నింటినీ కూడా నిన్ను పూర్తిగా దెబ్బ కొట్టేశారు. వాళ్ళు చేసింది నీలో తాత్కాలిక ఓటమే, కానీ మీకైతే ఒక్కసారిగా చెప్పాలి, మీరు తలుచుకుంటే ఎవరు కూడా వాళ్ళు మీ ముందు నిలబడలేరు అని చెప్పుకోవచ్చు. నీవు నిరూపించావు కదా, ఈ యొక్క సమయానికి నీ యొక్క భవిష్యత్తును విజయాన్ని కాదు, మరి నీలో జరిగేటువంటి మార్పులు మంచి వస్తుంది. ఇది సందర్భం నీకు వచ్చింది. నీవు ఇంకా మారలేదా? లేదంటే ఈరోజు నీవు నిర్ణయించుకుంటావు కదా, ఇంకా నేను మారాలి, నా యొక్క విలువ అనేది నేనుగా నిరూపించుకోవాలి. ఈ రోజు నుండి నీవు ఎంత కష్టపడుతున్నావు, నిన్ను నీవుగా ఎంత మలుపు అనేది చేసుకుంటున్నావు, నీలో ఉన్నటువంటి నీవుగా మౌనంగా ఎదుగుతావు. ఎవరు నిన్ను గమనించారో గమనించకపోయినా కానీ నువ్వుగానే నీవు నిదర్శించుకుంటావు. వాళ్ళు తిరిగి రావటానికి నీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు వాళ్ళు అయితే ఎందుకని ఈ విధంగా తిరిగి వస్తున్నాయంటే, ఇప్పుడు ఈ సమయంలో అసలు ఏం జరుగుతుందంటే, ఎందుకు వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నారు అంటే, ఇప్పుడు ఎవరైతే నిన్ను కొట్టారో, నిన్ను అవమానించారో వాళ్ళే నీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క సమయంలో నీ స్థాయి పెరిగిందా, లేదంటే నీ యొక్క దగ్గర నీ యొక్క విలువ అనేది పెరిగిందా, నీ యొక్క మాటలకు బలం వచ్చిందా అనేది వాస్తవం. ఇది నిజం. ఎందుకంటే నీ స్థాయి పెరిగింది, నీ విలువ పెరిగింది, నీ డబ్బు పెరిగింది, నీ యొక్క పరిస్థితి పెరిగింది, 10 మందిలో నీకు గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో నీవు నిలబడేటువంటి స్థానం అయితే నీకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా నీ కాళ్ళ దగ్గరికి రావడమే ప్రేమ వల్ల కాదు, అవసరం వల్ల. కాబట్టి అవసరం అనేది మనిషిని ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. ఇటువంటి సమయంలో నీ యొక్క జీవితంలో కూడా తిరిగి వచ్చినటువంటి వారిని నమ్మి మళ్ళీ అదే బాధలో పడిపోవడం, అదే నీవు చేసేటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే ఎవరైతే నిన్ను ఒక్కసారి అవమానించారో, ఎవరైతే నీ యొక్క విలువను గుర్తించలేదో అతడే తిరిగి మళ్ళీ నీ యొక్క జీవితంలోకి తిరిగి రావాలనేసి పోయినా నీ దగ్గరికి రావడం వస్తేనే నీ యొక్క హృదయాన్ని నీవు నీటుగా చేసుకోవడం లాంటిది. ఈ సమయంలో నీ యొక్క హృదయం వెన్నెలా కరిగిపోతుంది. మరి ఈ 2 రోజుల్లో మాటలు మధురంగా మాట్లాడి వాళ్ళు నిన్ను మళ్ళీ నీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మాటలు మాత్రమే మారని మనసులు స్వభావం కదా. మరి నీవు కానీ ఒక్కసారి తక్కువ చూసుకుంటే ఆ వ్యక్తి రెండోసారి మళ్ళీ అదే చేస్తాడు. కానీ ఒక్కసారి నువ్వు నీ యొక్క అవకాశాన్ని ఇస్తే అమాయకుడవా అనేసి అనుకోవాలి. నీ యొక్క జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతావని చెప్పుకోవాలి. వారు తిరిగి వచ్చినప్పుడు వారి యొక్క మాటలు కాదు, వారి యొక్క గతాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. మరి నీ యొక్క మనసు అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరు మంచివారిగా అర్థం చేసుకుంటారు. అందరూ ఒక్కలాగా ఉండరు. కాబట్టి ఈ సమయంలో మీరు సిచ్యువేషన్కు తగ్గట్టు ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ చాలా తప్పు అనేది చేస్తారు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళను నమ్మేసి మళ్ళీ అదే పడిపోతూ ఉంటారు. ఈ సమయంలో ఒక్కసారి అవమానించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మారితే నీవు నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నీ యొక్క జీవితం ఒక గొప్ప పాఠం అనేది నేర్పింది కదా. నిన్ను వదిలి వెళ్ళిపోయినటువంటి వారు నీకు అవసరం లేదు కదా. నిన్ను నమ్మినటువంటి వాళ్ళే నీకు నిజమైనటువంటి వాళ్ళు అని. మరి ఇలాంటి సమయంలో నీ యొక్క జీవితంలో అంతా కూడా బాగుండాలి. ఒక చిన్న విషయం అయితే ఈ సమయంలో జరుగుతుంది. ఇటువంటి ఒక పరిస్థితి నీకు వస్తుంది. గతంలో నీ దగ్గర డబ్బు లేదని అవమానించిన వాళ్ళు, నీకు స్థాయి లేదని అవమానించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ డబ్బును, నీ స్థాయిని చూసి మళ్ళీ మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఆర్థికంగా, కెరియర్ పరంగా ఊహించని మార్పులు చూస్తారు. ఈ సమయంలో అయితే ఆర్థిక లబ్ధి పొందుతారు.
పొందుతారు. వ్యాపారులకు మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో వస్తాయి. మంచి లాభాలు పొందుతారు. పనిలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఈ సమయంలో మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈ 2 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమపరంగా, కుటుంబ పరంగా ఊహించని మార్పులు చూస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, కానీ అధిక ఒత్తిడి మరియు అలసట ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో వ్యాపారస్తులకు ఊహించని ధనలాభాలు వస్తాయి. పాత కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా దక్కుతాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీరు ఎవరితో మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడండి. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఊహించని విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించుకోండి. ఈ 2 రోజులు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, అలాగే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.